ఇదే నార్త్ సీ. అట్లాంటిక్ మహాసముద్రంలోని నార్త్ ఈస్ట్లో బ్రిటన్, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ, బెల్జియం ఇంకా ఫ్రాన్స్ లాంటి దేశాల నడుమ వయ్యారంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఇంకా అత్యంత బిజీగా ఉండే సముద్రం. ఈ సముద్రం తన కడుపులో ఎన్నో ఖజానాలను, మిస్టరీలను ఇంకా రోమాలు నిక్కబొడిచే చరిత్రను దాచుకొని ఉంది. ఇదే సముద్రం ఐరోపా ఖండంలోని ఎన్నో నిరుపేద దేశాలను అత్యంత ధనిక దేశాలుగా మార్చింది. సో ఈ వీడియోలో నార్త్ సీ యూరప్ యొక్క జీవన రేఖని ఎలా మార్చిందో, అలాగే రానున్న రోజుల్లో ఏ విషయాలు ఈ సముద్రాన్ని ఇంకా అతి ముఖ్యమైన ప్రాంతంగా మార్చబోతున్నాయో డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మాట చాలాసార్లు చెప్పాను, అయినా కూడా మళ్ళీ చెప్తాను. అదేంటంటే ఎవరైతే సముద్రాలను తన గుప్పిట్లో పెట్టుకుంటారో వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతారు అని. అది నిజం కూడా. ఎందుకలా అంటున్నానంటే ఈ 5,70,000 స్క్వేర్ కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ నార్త్ సీనే దానికి ఎగ్జాంపుల్. వేల సంవత్సరాల నుండి ఈ సముద్రం యూరప్ శక్తుల నడుమ ఎన్నో యుద్ధాలను తన కళ్ళతో చూసింది. మొట్టమొదటిగా 43 AD కాలంలో రోమన్లు షిప్పుల ద్వారా బ్రిటన్ చేరుకొని బ్రిటన్ మీద దాడి చేశారు. దాడి చేసి బ్రిటన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నుంచే ఆ రెండు ప్రాంతాల్లో బ్రిటన్ ఇంకా ఈ రోమన్లు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ ఈ రెండు సముద్ర ప్రాంతాల్లో ఓడరేవులు నిర్మించబడి బ్రిటన్ ఇంకా సెంట్రల్ యూరప్ మధ్య వాణిజ్యం, అదే ట్రేడింగ్ మొదలైంది. అలా ట్రేడింగ్ మొదలైంది, వ్యాపారాలు పెరిగాయి, అందువల్ల కాసుల వర్షం కూడా మొదలైంది. అప్పుడే ఆ యూరప్ ఎంపైర్ వాళ్లకు అర్థమైంది, ఎవడైతే యూరప్ని శాసించాలని అనుకుంటాడో వాడు ముందుగా నార్త్ సీని తన గుప్పిట్లో ఉంచుకోవాలి అని. అయితే 8వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనమైపోయింది. ఆ తర్వాత నార్త్ సీ కంట్రోల్ స్కాండినేవియన్ దేశాల్లోని దోపిడీదారులైన వైకింగ్స్ చేతికి వెళ్ళిపోయింది. ఈ వైకింగ్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు, వెబ్ సిరీస్ కూడా ఉంది వీళ్ళపైన. సో వీళ్ళేం చేసేవాళ్ళంటే చిన్న చిన్న పడవలు వేసుకొని నార్థన్ ఇంకా సెంట్రల్ యూరప్ దేశాలపై దాడులు చేస్తూ దోచుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళు నిజానికి చాలా, ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న పడవలు ఉపయోగించడం వల్ల సముద్రం ద్వారా అక్కడి నదులలో కూడా సులభంగా ప్రవేశించి సెంట్రల్ యూరప్ వరకు చేరుకునేవారు. ఆ విధంగా నార్త్ సీని ఈ దోపిడీదారులే కంట్రోల్ చేస్తుండేవాళ్ళు. అయితే రోజు రోజుకి యూరప్ మొత్తం కూడా ఈ వైకింగ్స్ చేస్తున్న దోపిడీల వల్ల చాలా విసుగెత్తిపోయారు. వాళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని జర్మన్లోని కొన్ని పట్టణాల వాళ్ళు ఇంకా మెర్చెంట్ కమ్యూనిటీ వాళ్ళు ఒక సంస్థను స్థాపించారు. అదే హన్సియాటిక్ లీగ్. ఈ సంస్థ నిర్మాణం ఎందుకంటే నార్త్ సీలోని ట్రేడ్ రూట్స్ ఇంకా అక్కడి తీరంలో ఉన్న చిన్న పెద్ద నగరాలను ఈ వైకింగ్ దోపిడీల నుంచి రక్షించడం. సో సెక్యూరిటీ కోసం ఈ సంస్థను వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అయితే ఈ సంస్థ నిర్మాణ ఐడియా రాను ఎంత పాపులర్ అయిందంటే మిగతా వ్యాపార సంస్థల దిగ్గజాలు కూడా ఇందులో భాగమవుతూ వచ్చారు. ఈ సంస్థ వైకింగ్ దోపిడీల నుంచి రక్షించడానికి పెద్ద పెద్ద షిప్పులు నిర్మించి నౌకాదళాలను ఏర్పాటు చేయడం, ట్రేడ్ పోస్టులు నిర్మించడం ఇవన్నీ కూడా చేసింది. 15వ శతాబ్దం వరకు ఈ సంస్థ యొక్క పట్టు ఎంతలా ఉండేదంటే పైనున్న ఎస్టోనియా దేశం నుండి కింద యూకే ఇంకా ఫ్రాన్స్ వరకు మొత్తం నార్త్ సీ అంతా కూడా వీళ్ళే కంట్రోల్ చేసేవాళ్ళు. అందువల్ల అక్కడ సెక్యూరిటీ అంతా కూడా బానే ఉంది. అందుకే అక్కడ ఒక రేంజ్లో ఓడరేవులు నిర్మించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ టైంలో పూర్తి ప్రపంచంలో నేవీ విషయంలో యూరప్ని తలదన్నేది ఏదీ లేదు. అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడే యూరోపియన్లు ఈ నౌకాదళం ద్వారా కొత్త కొత్త రిసోర్సెస్ ఇంకా కాంటినెంట్స్ని కనుక్కోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే యూరోపియన్లు సముద్రం ద్వారా ఎంతోమంది ఎక్స్ప్లోరర్స్ని కొత్త కొత్త రిసోర్సెస్ ఇంకా ఖండాలను కనుక్కోమని వాళ్ళకు సరిపడే షిప్పులనిచ్చి పంపించారు. ఆ విధంగా బయలుదేరిన ఎక్స్ప్లోరర్స్ వల్లే వాళ్ళు అమెరికా, ఆఫ్రికా, ఇండియా, ఈస్ట్ ఏషియా ఇంకా అంటార్క్టికాని కనుగొన్నారు. ఆ తర్వాత ఈ సముద్ర మార్గం ఇంకా వారికున్న నౌకాదళం ద్వారా బ్రిటిషర్లు అన్ని చోట్ల అడుగుపెట్టి మెల్లమెల్లగా ఆ ప్రాంతాలను పాలించడం మొదలుపెట్టారు. ఆ విధంగా బ్రిటిషర్ల దండయాత్ర మొదలైందని చెప్పొచ్చు. కట్ చేస్తే ఆ తర్వాత ప్రపంచ యుద్ధాల సమయంలో నార్త్ సీ మరొకసారి వెలుగులోకి వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం అలైస్ ఇంకా యాక్సిస్ గ్రూపుల మధ్య జరిగింది. అందులోని అలైస్ వాళ్ళు ఈ నార్త్ సీని బ్లాక్ చేసి జర్మనీ సప్లై లైన్స్ని కట్ చేశారు. ఈ విధంగా ప్రపంచ యుద్ధ రూపురేఖలే మారిపోయాయి. అయితే ఈవెన్ వరల్డ్ వార్ 2లో జర్మనీ బ్రిటన్ పైన అటాక్ చేసినా కూడా ఈ నార్త్ సీ కారణంగా బ్రిటన్ని ఆక్రమించుకోలేకపోయింది. ఈవెన్ ఆ టైంలో హిట్లర్ అన్స్టాపబుల్గా ఉన్నాడు, అయినా కూడా పనవ్వలేదు. ఓకే, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది. అయితే అయిపోయిన తర్వాత ఈ నార్త్ సీకి సంబంధించిన ఇంకొక వింత ఏంటంటే యుద్ధం అయిపోయిన తర్వాత చాలా వరకు ఆయుధాలను అలాగే మందుగుండు సామాగ్రి అంతా కూడా ఈ నార్త్ సీలోనే సమాధి చేయడం జరిగింది. ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత తెలిసింది ఈ నార్త్ సీ అట్టడుగున ఇంచుమించు 5,000 టన్నుల సామాగ్రి ఈ వరల్డ్ వార్ 2కి సంబంధించింది. అంత మోతాదులో 70 సంవత్సరాలుగా డంప్ అయి ఉంది అక్కడ.
కేవలం ఈ మందుగుండు సామాగ్రినే కాదు, నార్త్ సీ అట్టడుగున చాలానే ఉన్నాయి యూరోప్ ని ట్రేడ్, కమ్యూనికేషన్ ఇంకా ఎకనామిక్ డెవలప్మెంట్ హబ్ గా తీర్చిదిద్దడానికి. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వరల్డ్ వార్ 2 ముందు నార్త్ సీ ఒక ఇంపార్టెంట్ మిలిటరీ స్ట్రాటజిక్ కాంపోనెంట్. అయితే వరల్డ్ వార్ తర్వాత అప్పటి వరకు గొడవ పడుతున్న ఈ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కటే ఈ నాటోలో మెంబర్స్ గా మారిపోయారు. అలా మారిపోయి అక్కడున్న దేశాలు నార్త్ సీలోని తీర ప్రాంతాలను షేర్ చేసుకున్నారు. అలా తీర ప్రాంతాన్ని షేర్ చేసుకున్న ప్రతి దేశం కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా మారిపోయింది. అంటే ఏంటంటే ఆ జోన్లో వెళ్ళే రిసోర్సెస్ ఇంకా ట్రేడ్ యాక్టివిటీ మీద, అంటే వాణిజ్య కార్యకలాపాలపైన ఆ జోన్కి సంబంధించిన దేశానికే పూర్తి హక్కు ఉంటుంది. మళ్ళీ కట్ చేస్తే తర్వాత ఇండస్ట్రియలైజేషన్ ఎరా మొదలైంది. ఇండస్ట్రీస్ బాగా పెరిగిపోయాయి, అందువల్ల ట్రేడింగ్ కూడా పెరిగింది. అంతేకాదు వీటితో పాటు ఆటోమొబైల్ డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. సో ట్రేడింగ్, ఇండస్ట్రీస్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. అయితే ఇవన్నీ నడవాలంటే ఏం కావాలి? వాటికి సంబంధించిన ఎనర్జీ సోర్స్ కావాలి. కాబట్టి ఇవన్నీ నడిచేది ఒకే ఒక ఎనర్జీ సోర్స్ మీద, అదే ఆయిల్, ఫ్యూయల్, చమురు. ఆ టైంలో యూరోప్లో కేవలం యూకే ఇంకా జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లోనే చమురు ఉత్పత్తి కేంద్రాలు ఉండేవి. అయితే ఈ పెరుగుతున్న ఎకనామికల్ యాక్టివిటీని ఎదుర్కొని నిలబడడానికి ఈ కేంద్రాలు సరిపోవు. అందుకే వెస్టర్న్ యూరోప్ మొత్తం కూడా వారి ఎనర్జీ సోర్స్ రిక్వైర్మెంట్ కోసం హెవీగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. మీకు అర్థం కావడానికి ముస్లిం కంట్రీస్ మీద డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీలు, ఆటోమొబైల్స్ ఇవన్నీ పెరుగుతున్నా కూడా పక్క దేశాలపైన ఆధారపడుతున్నారంటే ఎప్పటికైనా కూడా వీరి జుట్టు వారి చేతుల్లోనే ఉంది అని అర్థం. అయితే తర్వాత యూరోప్లో జరిగిన పరిణామాలు మొత్తం యూరోప్ తలరాతని మార్చేశాయి. అదేంటంటే 1959లో నెదర్లాండ్స్లోని గ్రోనింగన్ అనే ప్రాంతంలో భారీ నేచురల్ గ్యాస్ రిజర్వాయర్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ విషయం బయటపడిన వెంటనే నార్త్ యూరోపియన్ కంట్రీస్, ముఖ్యంగా యూకే ఇంకా నార్వే వాళ్ళు చాలా దూకుడుగా నార్త్ సీలో ఆయిల్ ఇంకా గ్యాస్ దొరుకుతుందేమో అని వెతకడం మొదలు పెట్టారు. ఎందుకంటే నార్త్ సీలో చూసుకుంటే అతిపెద్ద ఎకనామిక్ జోన్స్ ఉండేవి ఈ 2 దేశాలకే. కనుక ఆయిల్ని బయటికి తీయడానికి అద్భుతమైన ఎక్స్ప్లోరేషన్ క్యాంపెయిన్స్ నిర్వహించారు. ఎక్స్టెన్సివ్ డ్రిల్లింగ్స్ జరిగాయి. బట్ మనం అనుకుంటే పనులు అవ్వవు, ఖుదా అనుకుంటేనే పనులు అవుతాయి. ఎందుకంటే ఇంతలా క్యాంపెయిన్స్ చేసి, ఎక్స్టెన్సివ్ డ్రిల్లింగ్స్ చేసి 200 సార్లు ప్రయత్నించినప్పటికీ చుక్క ఆయిల్ కూడా బయటపడలేదు. దీంతో అందరూ డీలా పడిపోయారు. ఆయిల్ కాదు కదా, బురద కూడా రావట్లేదేంటి అని చాలా బాధపడ్డారు. అయితే 1969లో ఫిలిప్స్ పెట్రోలియం అనే కంపెనీ చివరిగా ఒకే ఒక్కసారి ప్రయత్నిద్దామని నిర్ణయించుకొని నార్వేలోని ఈఈజీ జోన్లోని పూర్తి కార్నర్ ఏరియాలో, అంటే యూకే, నెదర్లాండ్, జర్మనీ ఇంకా డెన్మార్క్ వీళ్ళందరి జోన్లు కలిసే చోటది, అక్కడ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. దెబ్బకి కుంభస్థలం బద్దలైంది. భారీ మొత్తంలో చమురు నిల్వలు బయటపడ్డాయి. ఈ డిస్కవరీ వల్ల నార్వే రూపురేఖలే మారిపోయాయి. చెక్క ఇంకా చేపలు ఎగుమతి చేసుకునే ఒక పేద దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశంగా మారిపోయింది. ఇది చూసిన యూకే వాళ్ళు కూడా పట్టు వదలకుండా ప్రయత్నించారు. దెబ్బకి వాళ్ళు కూడా ఆయిల్ ఇంకా గ్యాస్ నిల్వలను కనుక్కోవడం జరిగింది. దెబ్బకి యూకే వాళ్ళు కూడా జాక్పాట్ కొట్టారు. సో ఈ డిస్కవరీస్ వల్ల యూకే వారి 90% ఆయిల్ రిక్వైర్మెంట్ని ఈ నార్త్ ఫీల్డ్ నుండే పూర్తయ్యేలా చూసుకుంటుంది. మిగిలిన 10% మాత్రమే బయట దేశాల నుండి ఎగుమతి చేసుకుంటున్నారు. ఈ చమురు నిల్వల వల్లే ఇప్పుడు యూకే మిగతా యూరోపియన్ దేశాల్లాగా ఎనర్జీ రిక్వైర్మెంట్కి ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఉంది. రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినా కూడా జర్మనీ ఇంకా ఇతర యూరోపియన్ దేశాలు ఎనర్జీ రిక్వైర్మెంట్ క్రైసిస్లోకి వెళ్ళిపోయాయి, కానీ యూకే ఎలాంటి ఎనర్జీ రిక్వైర్మెంట్ క్రైసిస్లోకి వెళ్ళలేదు. కనుక మనం చూసుకుంటే ఈ నార్త్ సీ యూరోపియన్ కంట్రీస్ యొక్క బ్యాక్ బోన్ అని చెప్పచ్చు. అయితే మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు సముద్రం అట్టడుగున డ్రిల్ చేసి ఆయిల్ని బయటికి తీయడం. ఇక్కడి సముద్రంలో వచ్చే తుఫాన్ల కారణంగా సముద్ర వైఖరి ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. అందువల్ల గత 60 సంవత్సరాలుగా ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయి. కొన్ని వేల మంది చనిపోయారు. తరచూ అట్లాంటిక్ ఓషన్ నుండి వచ్చే అలల తాకిడి వల్ల నార్త్ సీలోని అలలు భయంకరమైన ఎత్తుకు ఎగసిపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రయాణించే సముద్ర ఓడలు వాటిని ఎదుర్కోవడం చాలా కష్టతరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఈ కష్టాలన్నింటితో పాటు ఈ బయటపడ్డ ఆయిల్ ఇంకా గ్యాస్ రిజర్వాయర్లు కూడా వేగంగా ఖాళీ అవుతూ ఉన్నాయి. సో ఈ కష్టాలు, ఆ బయటపడ్డ నిల్వలు ఖాళీ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే తొందరలో నార్త్ సీ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది. భవిష్యత్తులో అలా అవుతుందో లేదో పక్కన పెడితే ప్రపంచ రూపురేఖలు మారడం వెనుక ఈ నార్త్ సీ పాత్ర చాలానే ఉంది. చాలామంది అంటూ ఉంటారు మెడిటెర్రానియన్ సీ ఈ క్లాసిక్ వరల్డ్ మ్యాప్ని డిఫైన్ చేసిందని.
అట్లాంటిక్ ఓషన్ ఈ మోడర్న్ వరల్డ్ మ్యాప్ని డిఫైన్ చేసిందని, అలాగే ఈ పసిఫిక్ ఓషన్ ఫ్యూచర్ వరల్డ్ మ్యాప్ని రీడిఫైన్ చేయబోతుంది అని. ఎందుకంటే ప్రపంచంలోని 3 ప్రధాన శక్తులు ఎంత వీలైతే అంత తొందరగా పసిఫిక్ మహాసముద్రాన్ని వారి కంట్రోల్లోకి తీసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అవే ఒకటి చైనా, రెండోది రష్యా, మూడవది అమెరికా. ఈ సంద్రమే ఇప్పుడు అందరి భవిష్యత్తు. అందుకే ప్రపంచ శక్తులు దీనికోసం తెగ పాకులాడుతున్నాయి. ఈ టాపిక్ మీద కమింగ్ సూన్ మన ఛానల్లో వీడియోలు రాబోతున్నాయి. ఆ వీడియోలు కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ విత్ us. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేం అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.